హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి 1 వీక్ వరకు నేను మా పెద్ద పాప జీరో ఆయిల్ రెసిపీస్ అయితే తినాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. తను ఇంట్రెస్ట్ గా ఉంది, అందుకనే ఎవరికి ఎంత బాగా నచ్చుతాయో ఈ రెసిపీస్ చివర్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ 7 days ఛాలెంజ్ అని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ డే టిఫిన్ రెసిపీ వచ్చేసి రాగి జావా, బాయిల్డ్ ఎగ్, జ్యూసు, అలాగే బాయిల్ చేసిన శనగలండి. కర్రీస్ వచ్చేసి చుక్కకూర పప్పు అండి, అలాగే చెక్కుడుకాయ టమాటో కర్రీ. ఇంకా లంచ్ రెసిపీస్ అయితే ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రెండ్స్. మసూర్కి దాల్ 2 స్పూన్లు, అలాగే కందిపప్పు 2 స్పూన్లు వేసి బాగా ఉడికించుకున్నానండి. బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేయాలండి, అలాగే 2 పచ్చిమిర్చి వేయాలి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, ఇంకా వాటర్ వేసి ఒక విజిల్ అయితే రానివ్వాలండి. లేకపోతే అలా మూత పెట్టి 2 minutes అయినా ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది ఒక పప్పు అయితే రెడీ అండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని జీరా వేసి లైట్ గా వేయించుకోవాలండి. ఇంకా అది వేగే వరకు పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆ జీరా వేగిన తర్వాత ఆ పేస్ట్ దాంట్లో వేసి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలండి. దాంట్లోనే ఇంకా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అయితే వేసి అది కూడా అలా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన చిక్కుడుకాయలు, ఆలుగడ్డ వేసి అలా 1 నిమిషం మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా జీరో ఆయిల్ కుకింగ్లో అయితే కారం అయితే చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. నాకు తెలియక ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్కువైతే వేసాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ కూడా ఇంకిపోయేలాగా స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెసిపీస్తో పాటు నేను పిల్లల గురించి అయితే బీట్రూట్ రైతా కూడా చేశానండి. ఇంకా షార్ట్ బ్రేక్లో ఆరెంజ్ అయితే పెట్టాను. ఆఫ్టర్నూన్ నేనైతే లంచ్లో ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే కర్రీస్లో కొద్ది కారం అయితే ఎక్కువ ఉంది. ఆయిల్ లేకపోతే కారం అయితే తక్కువ వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పాప వచ్చిన తర్వాత స్కూల్ నుంచి అడిగానండి ఎలా ఉందంటే తను కూడా టేస్టీగా ఉంది మమ్మీ, ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పింది. ఇంకా డిన్నర్ రెసిపీస్ వచ్చేసి అదే కర్రీ మిగిలిపోతే దాంట్లో ఆలు అయితే వేసానండి. ఇంకా జొన్న రొట్టె అయితే పెట్టుకున్నాను. ఇంకా బాయిల్డ్ ఆలు ఫ్రై అయితే చేశానండి ఆయిల్ లేకుండా. ఆ రెసిపీ అయితే షూట్ అయితే చేయలేదు. ఓన్లీ ఆలు ఉడికించుకొని దాన్ని నాన్ స్టిక్ పాన్లో వేసుకొని బ్లాక్ పెప్పర్, సాల్ట్, చాట్ మసాలా వేసి ఫ్రై అయితే చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. జీరో ఆయిల్ కుకింగ్స్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.